తూర్పు ఉత్తర దిక్కుల మధ్యలో మూలని ఈశాన్యం అంటాం. ఇది చాలా విలువైనది, చాలా సున్నితమైనది, అలాగే జయమైనది కూడా. ఈ కోణాన్ని కొద్దిగా పెరిగితే మంచిది, కొద్దిగా అంటే 1 or 2. ఫలితాలు మాత్రం శుభకరంగా ఉంటాయి. కానీ విపరీతంగా పెంచేద్దాం అనుకుని పెంచేసామనుకోండి, అదే పనిగా పెంచుకుంటూ పోతే ఫ్లాట్ మొత్తం కూడా దక్షిణ ఆగ్నేయంగానో లేదా ఉత్తర వాయువ్యంగానో తిరిగి చెడు ఫలితాలు అనుభవించాలి, తప్పదు. ఈ ఈశాన్య మూలని చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ పక్క స్థలం కలుపుకోవడం కానీ జరిగితే ఇతర దిక్కుల్లో మూలాల్లో కూడా వాస్తు దోషాలు లేకుండా ఉంటే ఆ ఇంటి యజమాని అతి కొద్ది కాలంలోనే సిరి సంపదలు ఆయురారోగ్యాలతో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని పొందుతారు. ప్రయోజకులైన సంతానం కూడా కలుగుతుంది. ఇది ముమ్మాటికి 100కి 100 మాళ్ళు నగ్న సత్యం. ఈ మూల అన్ని మూలాల కన్నా పల్లంగా ఉండాలి. నూతులు కానీ బోరింగులు కానీ అంటే నీటి తొట్లు భూమి లోపల ఏర్పరచుకోవడం ఇది అనువైన ప్రదేశం కింద కూడా భావించవచ్చు. ఈ మూల ఎంత పల్లంగా నీళ్ళతో తడుస్తూ శుభ్రంగా ఉంటే ఆ ఇల్లు అంత కళకళలాడుతూ కళాకాంతులతో లక్ష్మీ నివాసంగా విరిజల్లుతూ ఉంటుంది. అర్థమైంది కదండి? అంటే ఈశాన్య భాగం 1-2 పాయింట్లు మాత్రమే పెరగాలి, అంతగానే ఎక్కువ పెరగకూడదు. పెరిగితే కనుక కొన్ని దుష్ఫలితాలు కూడా అనుభవించాలి. కాబట్టి ఈ విషయాల్ని అర్థం చేసుకోండి. అంటే గృహమే కదా స్వర్గసీమ అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి మీకు విన్నవించుకుంటున్నాను అన్నమాట. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.